బ్యాక్గ్రౌండ్ బా బ్యాగులు అయితే సెట్ అయినాయి. బ్యాగులు అయితే చదువుకున్నా, వేసుకున్నా. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లా కాదు తమ్ముడు, ఇట్లా చేయాలి వీడియో క్యాంపింగ్, లేకుంటే నువ్వు ఇట్లా తప్పు చేసినావు అని ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లలో చెప్పండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఫ్లోస్. మేమైతే ఈరోజు బుద్ధింకొండ మీద అయితే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. నేను వెళ్ళాలి కానీ నాకైతే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. మా డాడీ ఒక్కడే వెళ్తుండో ఉండడా అని అయితే నాకైతే భయం అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం లేదు కానీ యాక్చువల్గా అయితే మేము మా ఛానల్ స్టార్ట్ చేసి మీ ఇద్దరం క్యాంపింగ్ చేయనిక ఇటుకైతే వెళ్తూ బాగాలేదు కాబట్టి ఈరోజు నేను ఒక్కనే సోలో క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నా. మా కీ నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. పులిజాల దగ్గర బుద్ధునికొండ అని ఒకటి ఉంటుంది. ఒక గుట్ట పైన చుట్టుముట్టు గ్రామాన్ని పులిజాలకు మాకు ఒక 4-5 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఆ కొండ మీద అయితే మనం ఒక్కరం క్యాంపింగ్ చేయబోతున్నాం. నేను సింగిల్గా వెళ్తున్నా, నాతో పాటు ఎవరు వస్తలేరు. ఆల్రెడీ బ్యాగ్ గిట్ట చదువుకున్నాం, వేసుకున్నాం. ఒకటి టెంట్ ఒకటి మనకు కరెక్ట్ లైట్ గిట్ట లేదు. ఒక చిన్న ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని లైట్ పెట్టుకొని ఈరోజు అక్కడ మంట వేసుకొని సర్వైవ్ అవుతామా లేదా అనేది చూద్దాం. యాక్చువల్గా రిటర్న్ రావాలి ఏమటి నాకు హెల్త్ బాగాలేదు కొంచెం, ఒక 2 రోజుల నుంచి. అందుకని ఆయన తీసుకుపోతాను, నేను ఒక్కనే పోతున్నా. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా ఇంట్లో నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే, సార్ నాకు చూపించడానికి వేరే ఫోన్ గిట్ట లేదు కాబట్టి నేను చూసి చెప్తాను మీకు. 8 అవుతుంది, ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. ఇప్పుడు ఈ నుంచి బయలుదేరినాక ఒక హాఫ్ అన్ అవర్లో ఆడిపోతాం. 9-10 వరకు అయితే క్యాంపింగ్ మనం టెంట్ అయితే వేసుకొని ఒక మంట వేసుకొని ఈ నైట్ వరకు అక్కడ సర్వే అవుతామా ఎట్లా ఉంటుంది. సర్వైవ్ అనేది కాదు కానీ నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఒక్కనైతే ఒంటరిగా ఉండబోతున్నా. ఒక నైట్ మొత్తం ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆ ఎక్స్పీరియన్స్ నాకు కొత్తగా, నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీకు ఇట్లా షేర్ చేస్తాను. అన్నికాడికి వచ్చేసినాం. నాకు సెండ్ ఆఫ్ ఎన్నికలు ఇద్దరైతే కిందకి వచ్చారు. క్యాంపింగ్ ఇక్కడ పెట్టుకున్నా, మొత్తం నాకు తిననీక అవన్నీ ఇలా పెట్టుకున్నా. పోదాం, స్టార్ట్ అవుతాం. మీ నుంచి స్టార్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ నేను అచ్చంపేట దాటేటప్పుడు ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను. హలో గైస్, ఇప్పుడైతే అచ్చంపేట నుంచి ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి పులిజాల రోడ్కి అయితే మళ్ళీనా ఫుల్ చీకటి ఉంది. ఇప్పటి వరకు లైట్స్ ఉన్నాయి అచ్చంపేట. మీకు కనిపిస్తుంది కదా నా వెనక, ఆడి వరకు లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వేరే ఈ రోడ్డుకి మళ్ళీ కదా సార్ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తా. ఆడొక హోటల్ ఉంది కదా, హోటల్ దాటితే నేను బుద్ధునికొండ పోయే వరకు ఒక్క లైట్ గిట్ట నాకు తగలదు. నేను చీకటి వెళ్ళిపోవాలంతే. నాకున్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే నా బండికి లైట్ లేదు. చూడండి, బండికి లైట్ లేదు. నా ఫోన్ లైట్ వేసి జేబులో పెట్టుకొని రోడ్డు పైన నుంచి ఒక ఉంటే మళ్ళీ రోడ్డు పైన నుంచి చిలకలలో పోవాలి. నేను ఆ చిలకలలో పోయేది నాకు బండి. రోడ్డు పైన అంటే ఎట్లా వెళ్ళిపోతామో కానీ చిలకలల్లో గుంతలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాటుకొని పోవాలి. నేను మధ్యలో వీడియో అయితే తీయలేను, ఎందుకంటే నాకు వేరే ఫోన్ లేదు లైట్ వేసుకొనిక. నా దగ్గర ఉన్నది ఒకటి ఏంది, చిన్న లైట్ కోసం ఏం చేసినా ఒక ఛార్జింగ్ లైట్, మన అది బల్బ్ ఉంటుంది కదా, ఒకటి ఒక చిన్న నోకియా ఫోన్ ఒకటి లైట్ కోసం, అంటే ఎమర్జెన్సీ కానీ ఒక చిన్న నోకియా ఫోన్ ఒకటి, ఒక ఛార్జింగ్ లైట్ అయితే జేబులో పెట్టుకొని వచ్చిన. ఇప్పుడైతే ఈ నుంచి స్టార్ట్ అవుదాం. నాకు తెలిసి ఏమంత ఇబ్బంది ఉండకపోవచ్చు. నాకేం నుంచి ఇబ్బంది అంటే మెయిన్ రోడ్ మీద నుంచి చిలకలాలకు మళ్ళిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. ఆ నుంచి ఏమవుతుందంటే ఎక్కడ లైట్ అనేది కాదు కానీ గుంతలు ఉంటుంది మొత్తం. ఇట్లా చిలకలకు బుడేషలు పెట్టిన బురద ఉంటుంది. ఆ బురదలో బండి స్లిప్ అవుతుంది, ఏమవుతుంది అనేది వీడియో క్యాప్చర్ చేయకుండా కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. అయితే ఈ టైంలో ఎంత డేర్ చేస్తున్నా అంటే పోవాలి, ఉండాలి అని ఒక కాన్సెప్ట్తో చేసిన. ఇప్పుడైతే నేను నాకున్న సిచ్యువేషన్లో ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి ఎట్లుందో. ఆ హోటల్ దాటినామంటే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా హోటల్, ఆ హోటల్ దాటినామంటే మనకు లైట్ అనేది చాలా లైట్ ఉండదు. ఇంకా నేను ఉండేదానికి ఉండే నైట్ మొత్తం గిట్ట నేను ఏదైనా మంట పెట్టుకుని ఉండాల్సిందే తప్ప వేరేది ఏ సోర్స్ నాకు లేదు. ఆడిపోదాం. మనం ఇలా బుద్ధుని కాడ ఉండాలనుకున్నాం, ఉంటున్నాం అంతే. ఆడిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. ఎట్లా పోతాయి అనేది మధ్యలో ఏదన్నా చిలకలలో నాకేమైనా ఇబ్బంది అయితే బండి ఆపుకొని మళ్ళీ వీడియో చేస్తా. కానీ మ్యాక్సిమం పోదాం ఎట్లయితే అయితే బుద్ధునికొండ మీదకట్టయితే యాక్చువల్గా బండి కింద వేద్దాం అనుకున్నా. అట్లనే ఇట్లా మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ గిట్ట బండి ఎక్కించుకొని బండి గిట్ట పైకి తీసుకొచ్చేసిన. ఇది బుద్ధునికొండ అంటే మీకు ఐడియా లేకుండా ఇప్పుడంతా నా చీకట్లో నా దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్స్ లేవు, మీకు చూపించలేకపోవచ్చు. కానీ బుద్ధుని ఫేస్ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు నాకు కనిపించేది ఉందా, ఈడ ఒక విలేజ్ ఉంటుంది, ఇక్కడ కనిపించేది అచ్చంపేట. చుట్టుపక్కల సరౌండింగ్లో అయితే ఎవరైతే లేరు. ఇంతకుముందు బుడ్డచేలు ఉంటుండే, కావాలి చుట్టూ ఉంటున్నారు, అలా అందరు ఉన్నారు. ఇప్పుడు ఈ కొండ మీద అయితే నాకు తెలిసి నా సరౌండింగ్లో ఒక 2-3 కిలోమీటర్ల వద్ద ఒక మనిషి అయితే లేరు. చూడు, మీరు ఒకసారి చూడండి ఇంత సైలెంట్గా. నాకే భయం అవుతుంది, మనం ఎట్లా ఉన్నాం ఏందని వచ్చినా కానీ భయం అవుతుంది. మనకు మంట పెట్టుకొని ఇక్కడ కట్టెలు గిట్ట దొరికే సిచ్యువేషన్ కూడా లేదు. ఇక్కడ పైకి వచ్చినా కానీ చిన్నగా భయం అనేది అయితే నాకైతే స్టార్ట్ అయింది భయం. ఎవ్వరు లేరు, ఒక్కనే ఉండనా.
ఉందామా పోదామా? ఇకైతే వచ్చిన భయంగా ఉంది. చుట్టుపక్కల ఎవ్వరు లేరు, ఒక మనిషి అనేది లేదు. ఫస్ట్ అయితే క్యాంపింగ్ చేద్దాం, చూద్దాం ఎంత నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే ఉందని ట్రై చేస్తాను. నాకు పెద్ద భయం అయితే అవుతుంది అంటే తీసేస్తాం, వెళ్ళిపోతా. కానీ ఇంకొకటి, నాకు పోనీకి మన బండికి లైట్ లేదు, నా కాడ కరెక్ట్ లైట్ లేదు. దీని ఎట్లా ఉండాలి ఏంది అనేది నాకే అర్థమవుతలేదు. అంటే మీరు అనుకోవచ్చు, ఆడ ఊరుంది ఈడ ఊరుంది, వీనికి ఏం భయం అని మీరు అనుకోవచ్చు. కానీ అంటే వీడికి వచ్చినా కదా, చుట్టుపక్కల ఎవరు లేరు కదా. ఇంకొక ఇక్కడ కొండ కనిపిస్తాం, ఇప్పుడు కనిపిస్తాం మీకు. మార్నింగ్ వీలైతే మార్నింగ్ చూపిస్తాం. కనిపిస్తలేరు, ఎవ్వరు లేరు. ఇక్కడ క్యాంపింగ్ చేయాలి అనే ఆలోచన నాకు ఉందే. కానీ వచ్చిన మొత్తానికైతే అట్లా ఇట్లా కష్టపడుకుంటా బండి గిట్ట పైకి ఎక్కించుకొని పైకి వచ్చిన. టెంట్ అయితే వేస్తా, టెంట్ వేసుకుంటా. టెంట్ వేసుకొని ఒక 4-5 కట్టెలు చూసుకొని మంట పెడతా. ఫస్ట్ మంట పెట్టుకుంటే మనకు కొంచెం భయం అనేది అయితే తక్కువ అవుతుంది. కాసేపు ఒక 20 నిమిషాలు అయితే ఈ గుట్ట పైన మొత్తం తిరిగినాక నాకైతే కొన్ని కట్టెలు దొరికినాయి. ఈ కనీసం ఒక అర్ధగంట సేపు ఇటు అసలు మంట మండుతుందా లేదా అని తెలియదు నాకు. మనకు నిద్ర పట్టేంత వరకు మంట ఉంటే చాలు. కట్టెలు అయితే దొరికినాయి కదా, టెంట్ వేద్దాం. టెంట్ వేసి తర్వాత మంట పెడదాం. టెంట్ ఇంకొకటి, మంట టెంట్కి దగ్గర వేసుకుంటే అదో భయం. మళ్ళీ ఈ మంట ఏమైనా వచ్చి టెంట్ మీద పడితే మళ్ళీ అది లేనిపోని పరిచయం. కాబట్టి ఎవరైతే లేరు. కొన్ని కట్టెలు, కొన్ని అంటే కొన్ని కదా, అసలు ఇవి ఒక 10 నిమిషాలు వస్తాయో రావగలేదు. నాకు నుంచి ఈ నుంచి పోయే ఉద్దేశం అయితే లేదు. అది ఏదన్నా కానీ నైట్ మొత్తం నిద్రపోకుండా నాకు కూర్చుంటా. కానీ పొద్దుగాల 6 గంటల వరకు క్యాంపింగ్ టెంట్ అయితే ఈ నుంచి తీయను. అడవిలలో క్యాంపింగ్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది. నాకు ఇప్పుడు ఒక డౌట్ కాదు, కానీ అసలు ఎట్లా ఉండుర్రు వాళ్ళు ఏందనేది నాకు ఇప్పుడు, అంటే నేను ఎవడైనా కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నాకైతే ఉత్సాహపడిపోతుంది అబ్బా, నిజం చెప్పాలంటే. ఎవ్వరు లేడు సరౌండింగ్లో, నేను ఒక్కనే ఉన్నా. నైట్ నేను ఒక్కనే పడుకోవాలి కొండ మీద. నాకు కట్టెలు లేవు, నా కాడ ఒక లైట్ లేదు, ఒక చిన్న నోకియా ఫోన్ లైట్ ఉంది. ఎట్లా ఉంటా ఏంది నాకేమో ఆలోచిస్తే దమా ఖరాబ్ అయిపోతుంది. చూద్దాం. ఫస్ట్ అయితే ఇది అయిపోయింది కదా, టెంట్ వేసుకుందాం. టెంట్ వేసుకొని దాని మంగళ ఒక మంట పెట్టుకుందాం. ఇంటికా నుంచి ఒక చిన్న బాక్స్ అయితే తీసుకొచ్చిన, అది తిని టెంట్ లోపల బెడ్షీట్ వేసుకొని టెంట్ లోపల ఉందాం, బయటకు వెళ్ళకుండా. ఏది వచ్చినా కానీ వస్తే ఈడ నాకు తెలిసినంత వరకు అయితే అంత ఏవి రావు. కానీ భయం అయితే ఉంటుంది కదా మనిషికి లోపల, ఆ భయమే నన్ను కొంచెం భయపెడుతుంది. చలో టెంట్ వేసినాక వీడియో చేద్దాం. చలో మొత్తానికైతే మన టెంట్ అయితే రెడీ అయిపోయింది. టెంట్ వేసినాం, కట్టెలు గిట్ట దేవులాడికి వచ్చినాం. మన టెంట్ అయితే ఇట్లుంది, సరౌండింగ్ ఇట్లా. అంటే చుట్టుముక్క అన్నీ ఉన్నా కానీ ఇక్కడ మన టెంట్ ఇట్లుంది. ఒక మంట మనం కొంచెం దూరం వేసుకుందాం. కట్టెలు గిట్ట మొత్తం ఇరుగొట్టుకున్నాం, మంట పెట్టుకున్నాం. మంట పెట్టుకుంటే సగం భయం పోతుంది. నేను ఒక అగ్గిపుల్ల కదా 2 అగ్గిపుల్లలు తీసుకున్నాను. ఒకవేళ మనకు అగ్గిపుల్లలు మంతాయా మండయా తెలియదు ఈ సిచ్యువేషన్లో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అగ్గిపుల్లలు మంతాయా మండయా తెలియదు. కాబట్టి 2 అగ్గిపుల్లలు అయితే తీసుకొచ్చిన, 2 అగ్గిపెట్టెలు అయితే తీసుకొచ్చిన. మంట పెట్టుకోవడానికి కొన్ని పేపర్స్ దేవులాడుకొని మంట పెట్టుకున్నాం. నాకున్న కట్టెలు అయితే ఇవే, కొన్నే ఉన్నాయి. మనకు నిద్ర పట్టే వరకు ఉంటే చాలు. నిద్ర పడితే తర్వాత మంటతో మాకు అక్కర్లేదు. కాబట్టి ఫస్ట్ మంట పెట్టుకున్నాం. పెట్టడానికే దగ్గర ఒక 5 నిమిషాల నుంచి అయితే కష్టపడుతున్నా. అసలు మంటలేదు ఇది, ఒకసారి అంటుకుంటే పోకపోవచ్చు. ఏం లేదు, మనం పండుకునేంత వరకు మంట పెట్టుకొని కొంచెం అన్నం తినాం అనుకో, నిద్ర పడితే పడుకుంటే పొద్దుగాల లేస్తాం. ఎప్పుడు లేస్తాం అనేది అది మ్యాటర్ కాదు. కానీ మంట లేదు, అదొక పెద్ద ప్రాబ్లం అయింది. లైట్ ఏం చేసినట్టు ఇంట్లో ఉన్న ఛార్జింగ్ లైట్ ఒకటి తీసుకొచ్చిన. దీన్ని తీసుకొచ్చి ఏం చేసిన, వెనకంగా కొంచెం ఇట్లా తడి చేసి పెడితే లైట్ పోకుండా ఉంటుంది. దానికి వెనకంగా తడి చేసి అక్కడ పెట్టేసిన. అది ఇట్లా మధ్యలో పోతుంటే మళ్ళీ మనకు మేలుకు వచ్చినప్పుడు ఏం చేయాలి, దానికి తడి అది మ్యాక్సిమం వస్తే ఒక 1 అవర్ 1.5 అవర్ వస్తుంది అంతే. వీడంతా పెడితే ఇదంతా అంటుకుంటుంది. టెంట్ లోపలికి అయితే వచ్చేసిన. టెంట్ లోపల ఒక బెడ్షీట్ అయితే లేసుకురా పడుకోనిక. బయట మంట పెట్టినా కానీ అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. టెంట్ లోపలికి వచ్చేసిన. ఇప్పుడు తినే ఓపిక ఇంట్రెస్ట్ ఇటే లేకుండా పోయింది ఈ భయంతో. తినడం అని వదిలేస్తే మనం నిద్ర పడుతుందా పట్టదు, అదొక పెద్ద టెన్షన్ అయింది నాకు. ఎవరు లేరు చుట్టుపక్కల, ఒక్కనే ఉన్నా. టెంట్ లోపలికి అయితే వచ్చేసిన. ఇది ఒకటి ఇలా వేస్తూనే ఉంటుంది ఇట్లా. ఆ లైట్ ఒకటి తెచ్చుకున్నాను నాకైనా. నేను ప్రిపేర్గా కాదు, రావాలనుకోలేదు. కాకపోతే పోదామన్న ఒక ఉద్దేశంతో అయితే వచ్చిన. టెంట్ లోపలికి వచ్చిన. బయట చలి పెట్టడం కాదు, కానీ టెంట్ లోపల ఎక్కువ మనం ఇవన్నీ క్లోజ్ చేసుకుంటే ఎక్కువ మరో వస్తుంది.
దానివల్ల నిద్ర పట్టదో టెన్షన్ అనేది ఒకటి. ఇంత బయట అయితే ఆ మంట పెట్టినా అది ఎంతసేపు ఉంటుందో గిట్టదో నాకు తెలియదు. అసలు ఉంటుందా ఉండదా డౌట్ నాకు. ఎందుకంటే అది పెట్టిన చిన్న చిన్న కట్టెలు తీసుకొచ్చి పెట్టిన. ఒక పెద్ద కట్టె ఉన్నదనుకో మనకు నైట్ మొత్తం టెన్షన్ లేకపోతుండే. పెట్టిన మంట అయితే ఆల్రెడీ చల్లారిపోయింది. ఒక 15 నిమిషాలు వచ్చింది మంట అంతే. బీభత్సంగా భయం అయితే అవుతుంది, కానీ అంటే కొంచెం థ్రిల్లింగ్ గిట్ట ఉంది. అంటే మనం ఫస్ట్ టైం ఒంటరిగా ఉంటున్నాం, ఎట్లా ఉంటుందో అన్న ఆలోచనతో పాటు కొంచెం భయం గిట్లా ఉంది. కానీ మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మనతో పాటు ఇంకెవరన్నా ఒక్కరుంటే హ్యాపీగా నీ అమ్మ ఆ ఇంట్లో వండుకొని సరైన గాలి రాక ఇబ్బంది పడడానికంటే ఇట్లా సోలోగా క్యాంపింగ్ చేసుకోవడం కంటే మనతో పాటు ఇంకొకరు ఉన్నారనుకో భయం అనేది తక్కువ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అంటే కొత్తగా ఉంటుంది అసలు చాలా. అంటే భయంతో పాటు ఏంటంటే నేను ఒక్కనే ఉంటున్నానా, యాక్చువల్గా నేను ఇక్కడికి స్టార్టింగ్లో వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం భయం అయితే తగ్గిపోయింది. ఒంటరిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:30 అవుతుంది. 10:30 మనం మ్యాక్సిమం ఒక 11:30 వరకు పడుకొని ట్రై చేద్దాం. మనకు మంట పెట్టుకునే సోర్స్ అయితే లేదు. ఆల్రెడీ మనం పెట్టిన మంట ఆల్రెడీ చల్లారిపోయింది. అది ఆ కట్టెలు గిట్ట దొరుకుతలేవు ఇక్కడ మంట పెట్టుకోనికి. మనం ఏం చేద్దామంటే ఏం చేసినా టెంట్ క్లోజ్ చేసుకొని లోపల కూర్చుందాం. మన బండి ఇన్నే ఉంది, మనం ఇన్నే ఉన్నాం. టెంట్ క్లోజ్ చేసుకొని టెంట్ నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటే నాకు తెలిసి ఇదంతా ఏమి ఇబ్బంది కాకపోతే వస్తాయి. ఏమన్నా నాకు తెలిసి వస్తాయి పాములు, తేళ్ళు ఇలాంటివి వస్తాయి. మనల్ని ఇబ్బంది పెట్టే జంతువులు అయితే రావు. ఎందుకంటే ఇది 2 ఊర్ల మధ్యలో ఉన్న కొండ కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. కానీ సోలోగా ఎప్పుడైనా అంటే బుడ్డేషన్ కావాలి వాళ్ళకి పోయేటోళ్ళకు, చిలకలలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి అంత భయం ఉండదు. నా జీవితంలో ఫస్ట్ టైం ఒంటరిగా ఇట్లా క్యాంపింగ్ చేయడం. క్యాంపింగ్ అని కాదు, నేను ఏ రోజు మా చిలకలకి గిట్ట ఇలాంటి దానికి పోలేదు నేను నైట్ టైంలో. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం భయం అవుతుంది. చూద్దాం. 10:30 అవుతుంది. నిద్ర రాకపోతే తెల్లాలన్నా కూర్చుందాం. కానీ మ్యాక్సిమం మనం 6 వరకు అయితే ఖచ్చితంగా ఒంటరిగా ఈ నైట్ మొత్తం క్యాంపింగ్ అయితే చేయాలి. ఇంటికాంచి ఒక బాక్స్ పెట్టుకొచ్చిన. ఇప్పుడైతే ఆకలి లేదు. 11కి అట్లా తిందాం. 11కి అట్లా తినేసి టెంట్ క్లోజ్ చేసుకొని పండుకున్నామంటే నిద్ర పట్టిందానికి ఏ టెన్షన్ ఉండదు. నిద్ర పట్టకపోతేనే ప్రాబ్లం. నిద్ర పడితే ఎలాంటి టెన్షన్ ఉండదు. నిద్ర పడితే మనం ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర పట్టేది కష్టం ఉంది. ఇప్పుడైతే ఆకలి తినాలనే ఆలోచన కూడా లేదు నాకు. నేను యాక్చువల్గా ఏదన్నా ఒక ఫుడ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ఒంటరికి వచ్చిన కాబట్టి నాకు అంత వీలు కాలేదు. తినడం అనేది ఆకలి అయితే లేదు. చూద్దాం, ఒక 11:30 అట్లా ఆకలి అయితే తిందాం. లేదంటే పొద్దుగాల బాక్స్ అట్లా ఇంటికి తీసుకుపోదాం. నేను ఇంటికి నుంచి అయితే ఒక టమాటా రైస్ అయితే ఇంట్లో చేస్తే అదే టమాటా రైస్ పెట్టుకొని వచ్చిన. యాక్చువల్గా నేను 6:30 అలా రావాలనుకున్నా ఇక్కడికి. నా వరకు నేను పనికి పోయి వచ్చి బయట చిన్న పనులు చూసుకుని వచ్చే వరకు లేట్ అయిపోయింది. ఇప్పుడు 10:30 అవుతుంది కదా, ఒక 1 అవర్ అయితే చూద్దాం. 1 అవర్ చూసిన తర్వాత 11:30కి ఆకలి అయితే తిందాం, తిని పడుకుందాం. అయితే 11 అవుతుంది. నిద్ర అయితే పడతలేదు. కానీ నా టెంట్ అయితే ఇడు ఉంది, నా బైక్ ఇడు ఉంది, బుద్ధుడు ఆడున్నాడు. 11 అవుతుంది. టెంటు బయట నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది నాకు. అంటే లైట్ వేసి పెట్టినా, లైట్ పోయింది, లైట్ ఇప్పుడు పోయింది. లైట్ వేస్తే అట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెంట్లోకి పోయి తిందాం. తిన్న తర్వాత నిద్ర వస్తుంది నిద్ర. కొంచెం తిన్నామంటే ఇంకా ఏ టెన్షన్ లేకుండా పడుకొని అయితే పడుకుంటాం. టైం అయితే 11 అవుతుంది. 11 ఎగ్జాక్ట్గా అవుతుంది. అంటే 11:15 అవుతుంది. లోపలికి పోయి తిందాం. 11:30 వస్తుంది టైం. టెంట్ లోపలికి వచ్చేసిన. టెంట్ అయితే క్లోజ్ చేసేసిన. మనం ఇంటికాడ నుంచి తెచ్చుకున్న బాక్స్ ఉంది కదా, దాన్ని ఏం చేద్దామంటే తిన్నాం అనుకో, తింటే నిద్ర పట్టేస్తుంది. ఇంకా ఆల్రెడీ నిద్ర వస్తుంది, ఇంకా భయంగా ఉన్నా. కానీ ఇంటికాడ నుంచి ఒక టమాటా రైస్ అయితే తీసుకొచ్చిన. దీన్ని ఏం చేద్దాం, తినేసి పడుకోవాలి. తొందర ఒక 5 నిమిషాల్లో తిన్నాం అనుకో నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడే పడుకోవాలి. మళ్ళీ తర్వాత నిద్ర రాకుండా ఇబ్బంది పడకూడదు కాబట్టి మనం యాక్చువల్గా ఎన్నే వంట చేద్దాం అనుకున్నాం. అంతా టైం లేకుండా మనం లేట్గా వెళ్ళాం కదా, ఆ నుంచి టైం లేకుండా. సారీ, ఏమనుకోకూడదు. అది అట్లా పెడితేనే లైట్ వస్తుంది. మళ్ళీ దాన్ని పట్టుకొని ఇట్లా కూర్చోవాలంటే కాదు కాబట్టి అలా. ఇప్పుడు మనం నిద్ర పట్టిందంటే మనకి ఏ లైట్తో అవసరం లేదు. అలా టెంట్ గిట్ట క్లోజ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంటి నుంచి బాక్స్ పెట్టుకొచ్చినాం, అది తినేసినాం అనుకో పడుకోవచ్చు. 11:30 అవుతుంది టైం. మ్యాక్సిమం 1 వరకు నిద్ర రాకున్నా, తర్వాత నిద్ర పడితే మళ్ళీ మార్నింగ్ వరకు లేవు. తిన్న తర్వాత పడుకునేటప్పుడు మళ్ళీ మాట్లాడదాం. టైం అయితే 12:30 అవుతుంది. నిద్ర వస్తుంది. ఇంకా ఫోన్ అక్కడ పెట్టేసి ఇంతసేపు నిద్ర రాకుండా ఫోన్ చూసిన. ఫోన్లో ఛార్జింగ్ లేదు. మళ్ళీ మార్నింగ్ వీడియో రికార్డ్ చేసుకొని ఇంకా 12:30 అయితే అవుతుంది. ఇప్పుడు పడుకున్నా. ఇంకా పడుకొని మార్నింగ్
మార్నింగ్ వెళ్ళి కానీ నిద్ర మేలుకి వస్తుంది ఎప్పుడు వస్తుందో. ఇప్పుడైతే 12:30 అవుతుంది. నేను తినేది అయిపోయి ఒక 1 అవర్ అసలు ఫోన్ చూసినట్టున్నా. అదే 12:30 అవుతుంది. పడుకుందాం ఇంకా. పడుకొని లైట్లు గిట్ల ఏం లేదు, అన్నీ బంద్ చేసిన. పడుకుంటే నిద్ర పట్టేస్తుంది. ఇప్పుడు ఒక నిద్ర వచ్చినప్పుడు పడుకుందాం ఇంక అంతే. పడుకుంటే ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే పడుకుంటాం. పడుకొని ఇక ట్రై కాదు. ఇప్పుడు నిద్ర పడితేనే ఇంకా నిద్రపోతాను, లేదంటే మళ్ళీ తెల్లారి కూర్చోవాల్సి వస్తుంది. సరే, గుడ్ నైట్. హలో గైస్, ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఈ పిట్ట ఏదో నాకు అర్థమవుతలేదు. టెంట్ చుట్టూ తిరుగుకుంటే ఒకటే అరుస్తుంది. అది ఎందుకు అరుస్తుందో నాకు అర్థమవుతలేదు. బయటికి వెళ్దామంటే భయం అనిపిస్తుంది. అసలు దేనికి అరుస్తుంది? ఈ టెంట్ చుట్టే తిరుగుతుంది. అది దగ్గర దగ్గర 1/2 అవర్ అవుతుంది. పడుకుంటున్నా దీన్ని సపడకు లేవాల్సి వస్తుంది. ఇక టెంట్ చుట్టూ వినిపిస్తుందో కానీ ఆ పక్షి ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ ఈయన్నే తిరుగుతుంది, ఒకటే విపరీతంగా సపడ చేస్తుంది. పడుకుంటే అయిపోతుంది కానీ పడుకొని ఇస్తలేదు. 2:30 అవుతుంది. 2:18 అవుతుంది టైం. 2:18 అవుతుంది. పడుకున్న టెంట్ చుట్టే తిరుగుతుంది పక్షి. ఎందుకు నాకు అర్థం కాలే. సగం మన సౌండ్ విపరీతంగా వస్తుంది. అసలు చూద్దాం, పడుకోనికి ట్రై చేస్తున్నా కానీ అసలు దీన్ని సపడ వల్ల వస్తలేదు. మీకు ఒకసారి ఆ సప్పుడు వినిపిద్దాం అన్నట్టు మళ్ళీ వీడియో ఆన్ చేసిన. సరే, పడుకుంటా. చెవులల్లో వేలు పెట్టుకున్నా పడుకోవాలి తప్ప. టైం అయితే 3 అవుతుంది. నిద్ర అంటే అసలు పడతలేదు. నిద్ర ఎంత ట్రై చేసినా కానీ నిద్ర పడతలేదు. వెలుతురు మొత్తం అయినా చందమా ఉంది కాబట్టి వెలుతురికి ఇబ్బంది కానీ అసలు ఎంత పడుకుందామని ట్రై చేసినా నిద్ర అయితే పెడతలేదు. ఒక 20 మినిట్స్ గిట్ట నిద్ర పోయినప్పుడు కళ్ళు మంటలేస్తున్నాయి కానీ నిద్ర వస్తలేదు. 3 అవుతుంది. ఇంకొక 3 అవర్స్ 6 వరకు పడుకోవడానికి ట్రై చేద్దాం అనుకున్నా కానీ నిద్ర వస్తలేదు. పడుకొని ట్రై చేస్తున్నా కానీ వస్తలేదు ఎందుకో మరి. బయటికి వెళ్దామని నా భయం అవుతుంది కానీ చేసిన లోపలికి వచ్చేసి పెట్టుకుంటే మనం పడుకోనికైతే ట్రై చేద్దాం కానీ నిద్ర వస్తలేదు. నిద్ర పోయినా పోకుండా ఇంకొక 3 అవర్స్ తప్పదు. ఇంకా 3 అవర్స్ అయితే ఖచ్చితంగా నిద్ర కాయాల్సిందే. ఏదో చిన్న చిన్న సౌండ్లు వినిపిస్తున్నాయి. అంటే పక్షులు టెంట్ చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు, టెంట్ పైన ఏదో పడ్డట్లు అట్లా సపోర్ట్ వస్తున్నాయి. ఆ టెన్షన్కు నిద్ర పడతలేదు. 3 అవుతుంది టైం. ఇప్పటివరకు ఒక 20 మినిట్స్ గిట్ట పడుకోలేదు నేను. మ్యాక్సిమం ఇంకా పడనీకే ఛాన్స్ గిట్ట లేదనుకుంటా. నిద్ర వస్తలేదు అస్సలకి. టెంట్ల నుంచి బయటకు వెళ్దామన్నా కానీ ఎలా బుద్ధి అయితే లేదు. ఏదో చిన్నగా టెంట్ ఇట్లా సపోర్ట్ అయిందంటే భయం అయిపోతుంది. ఇలా చుట్టూ ఏదో టెంట్ చుట్టూ తిరిగినట్టు ఈ పక్షులు ఒక్కటే అరుస్తున్నాయి నిద్ర రాకుండా. ఏమో ఉంటే ఇంకా ఈ 3 అవర్స్ ఇట్లా పడుకునేది అయితే ఉండకపోవచ్చు. 3 అవర్స్ గిట్లా వెయిట్ చేసి ఒకటేసారి 3 అవర్స్ వెయిట్ చేయాలి. నిద్ర వస్తేనే పడుకుంటా. లేదు అంటే ఈ 3 అవర్స్ అట్లా. నాకు ఫోన్ చూడడానికి లేదు, ఎందుకంటే నా ఫోన్లో గిట్ట ఛార్జింగ్ తక్కువ ఉంది. సరే, పడుకుందాం. ట్రై చేద్దాం పడుకోనికి. అయితే 5 కావచ్చింది. 4:44 అవుతుంది. ఒక 1/2 అవర్ పడుకుని ఉంటే అంతే. ఇక నిద్ర వచ్చిన దగ్గర నుంచి ఒక 1/2 అవర్ పడుకున్నా. 5 వస్తుంది. 5:30కి అట్లా బయటికి వెళ్ళి క్యాంపింగ్ క్లోజ్ చేద్దాం. బయటికి 5:30కి అట్లా. అంటే ఇంకొక 1/2 అవర్ వెయిట్ చేసి బయటికి వెళ్తే, అంటే బయట బుద్ధుని కొండ అంటే ఎట్లా ఉంటుంది అది ఇట్లా చూడాలి కదా, చూపించాలి కదా. నేను బుద్ధుని కొండని క్యాంపింగ్ చేసుకోవడం కాకుండా బయటికి వెళ్ళి కొండని ఇట్లా చూపించాలి. కొంచెం లైట్ రావాలి మనకు. అప్పుడు 5:30 అట్లా అయితే కొంచెం లైట్ వస్తుంది. మొత్తం లొకేషన్ చూపించనిక. పక్కల నెమ్మలు అరుస్తున్నాయి, ఏవేవో పక్షులు అరుస్తున్నాయి, కుక్కలు అరుస్తున్నాయి. అసలు హాఫ్ అన్ అవర్ పట్టుకున్నాను. 20 మినిట్స్ పడుకున్నాను అంతే. అంతకు మించి పడుకోలేదు, నిద్ర పట్టలేదు. ఇక ఒక 5:30 6 కల్లా బయలుదేరాలి నుంచి. చూద్దాం, ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత బయలుదేరుదాం. ఫ్రెండ్స్, టైం అయితే 6 అయింది.
ఇవి చూడండి మొత్తం చుట్టూ గిట్ట మంచు కురుస్తుంది. టెంట్ క్లోజ్ చేద్దాం, 6 అవుతుంది కదా, టెంట్ తీసేసి మళ్ళీ బయలుదేరాం. నైట్ మొత్తం అయితే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా ఒక క్యాంపింగ్ వీడియో చేస్తాను గిట్ట అనుకోలేదు. ఇప్పుడైతే క్యాంపింగ్ టెంట్ అయితే తిప్పేద్దాం. ఒక 20 ఫీట్స్ పైన ఉంటుంది పైకి. ఆ కొండ పైనే మనం నైట్ మొత్తం క్యాంపింగ్ చేసింది. బుద్ధుడు దగ్గర క్యాంపింగ్ చేయాలని చిన్న డ్రీమ్ ఉండే, అది కంప్లీట్ అయిపోయింది.